కాకినాడ జిల్లా తునిలో ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో వరుణయాగాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని యాగం చేపట్టినట్లు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. దేశం రాష్ట్రంతో పాటు తుని నియోజకవర్గంలో పుష్కలంగా భారీగా వర్షాలు కురవాలని వర్ణదేవుడిని ప్రార్థించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు వరుణయాగాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, పార్టీలకు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యనమల రామకృష్ణుడు ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు ఇబ్బందుల్లో ఉంటే మొత్తం సంఘం అంతా, సమాజం అంతా కూడా ఇబ్బందుల్లో పడతారు. అంచేత ఒకవైపు పంటలు లేకపోతే రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే ఆయిల్ ప్రాబ్లం వచ్చి వెస్ట్ ఏషియా యుద్ధంలో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయం కూడా దెబ్బతింటే ఇంకా రేట్లు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. అంతే వీలైనంత వరకు నేను ప్రభుత్వాన్ని కూడా కోరేది, మన ప్రజల తరఫున, తుని నియోజకవర్గం తరఫున మనకు వీలైనంత వరకు కూడా సాగునీటి అవకాశాన్ని కల్పించి వ్యవసాయాలు దెబ్బతిన్నకుండా భవిష్యత్తులో చేయవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటిది, అవకాశం ఉంది, అవసరం ఉందనేటువంటిది మేము మనవి చేస్తున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఇది వరుణ యోగం యొక్క ఇంపార్టెన్స్ దానికే అందరికీ తెలియాలి. ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది అందరి కార్యక్రమం. వర్షం పడితే ఏదో రామకృష్ణ గారి పొలంలోనే పడుతుంది, రామకృష్ణ గారి ఇంట్లోనే పడుతుంది అని అనుకోక్కర్లేదు. అందరితో అన్ని చోట్ల పడాలి, దేశం అంతా పడాలి. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మన దగ్గర పడిపోతుంది అనేటువంటి ఆశ నాకు తప్పకుండా ఉంది. పడటానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంచైతే రిపోర్ట్స్ చాలా భయంకరంగా కనపడుతున్నాయి. రిపోర్ట్స్ అంటే రైతాంగం క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుంది.